హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కథ పేరు మీనా. అలాంటి ఆడవాళ్ళను చూసినప్పుడల్లా నాకు జాలితో అయ్యో అనిపిస్తుంది. పాపం, ఫ్యాషన్ పేరుతో ఎన్నో అవస్థలు పడతారు కదా వీళ్ళు. కానీ ఫ్యాషన్స్ అనేవి ఉన్నాయే, అవి మహా చెడ్డవి. దూరం నుంచి మనల్ని మురిపించి అయస్కాంతల్లా ఆకర్షించి దగ్గరకు రాగానే మన జుట్టు చేత్తో పట్టుకుని మనల్ని బానిసల్ని చేసుకుంటాయి. అలంకరణ అనేది మన సరదా కోసం మనం సృష్టించుకున్నదే తప్ప వాటి విలాసం కోసం మనం పుట్టలేదన్న సంగతి అందరూ, ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోవాలి. నువ్వెలాంటి అలంకరణ అయినా చేసుకో, నీ కాళ్ళు చేతులు నిరాటంగా కదలాడాలి. నీ ముఖంలో చిరునవ్వు సహజంగా ఉండాలి. నువ్వు కూర్చోవటంలో, నిలబడటంలో, మాట్లాడటంలో నిజమైన ఆనందం కనిపించాలి. నా మొహంలో నవ్వు ఎలా ఉందో, అసలు ఉందో లేదో చూసుకోవటానికి అద్దం ముందుకు వెళ్ళి నా ప్రతిబింబం చూసుకున్నాను. కళ్ళు ఎర్రబడి రెప్పలు కొద్దిగా వాచి ఉన్నాయి. ఇంత క్రితం చాలాసేపు పదే పదే చేతటం వల్ల ముక్కు కొన అదో రకమైన ఎరుపుతో మెరుస్తోంది. చెవులకు మెడకి ఎలాంటి నగ లేకపోవటం వల్ల ముఖమంతా బోసిక ఏదో పెట్టి తీసివేసినట్టుగా ఉంది. అద్దంలోంచి తదేకంగా నా వైపు రెప్పవాల్చకుండా చూస్తున్న ప్రతిబింబానికి నేను చూపుడు వేలికేసి చూపించి బెదిరిస్తూ పెదవులు బిగపెట్టి మనసులో ఇలా అనుకున్నాను. చూడమ్మాయి, ఈరోజు ఈ క్షణం నుంచి అంతా నా ఇష్టం. నేనెవరి మాట వినను. నా బుద్ధికి తోచినట్టుగా నేను ప్రవర్తిస్తాను. నాకేది మంచి అనుకుంటే అది చేస్తాను. అమ్మ తిరిగి రాగానే నాలో కలిగిన ఈ మార్పు చూసి గంగ వెర్రులెత్తిపోవాలి. ఆవిడ నాకు ఎన్నోసార్లు వెర్రెత్తించింది, ఇక నుంచి ఆవిడికి నేను వెర్రెత్తిస్తాను. మీనా, బయట నుంచి నాన్నగారి కంఠం వినిపించింది. వస్తున్నా. చప్పును బయటకు పరిగెత్తాను. వరండాలో నిలబడి క్రిందకి రోడ్డు వైపు చూస్తున్న నాన్నగారు నా చెప్పులు చప్పుడు వినగానే వెనక్కి తిరిగి చూసి ఆశాభంగం చెందిన మనిషిలా, ఇదేమిటి, మళ్ళీ మనసు మార్చుకున్నావా, రావా నాతో అన్నారు. వస్తున్నాను, పదండి వెళ్దాం అన్నాను. వస్తున్నావా, బట్టలు మార్చుకోవా కాస్త విస్మయంగా అడిగారు. ఈ చీర బాగానే ఉంది. నా కళ్ళల్లో పెంకితనం ఆయన సరిగ్గానే గ్రహించినట్టున్నారు. చిరునవ్వుతో, సరే నీ ఇష్టం పద, మన సంతృప్తే మన భాగ్యం అన్నారు పెద్దలు అన్నారు. ఇద్దరం క్రిందికి దిగి వచ్చాం. హాలు దాటి బయట వరండాలో అడుగు పెడుతుండగా వెనుక నుంచి తాయారమ్మ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది. అమ్మాయి గారు, ఎక్కడికి పెడుతున్నారు? నేను వెనక్కి తిరిగాను. సూటిగా ఆవిడ ముఖంలోకి చూశాను. దర్పంగా అన్నాను, చూడండి తాయారమ్మ గారు, మొదటిసారిగా ఆఖరిసారిగా కూడా మీకు ఇదే చెప్పటం. మేము ఎక్కడికైనా వెడుతుంటే ఇలా వెన్నంటి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం పని మీద వెడుతున్నారు అంటూ ఇలాంటి చెత్త ప్రశ్నలు ఎప్పుడు వేయవద్దు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు తిరిగి వచ్చినా మీకు అనవసరం. మీ పని మీరు చూసుకోండి. తాయారమ్మ మొదట తెల్లబోయినట్టు చూసింది. ఆ వెంటనే ముఖం మార్చేసుకుంటూ అంది, బాగుందమ్మా మీరనేది. ఒక్క చిన్న మాటకి ఇన్ని పెడర్థాలు తీస్తారని తెలిస్తే అడిగేదాన్ని కాదు. మీరు ఎక్కడికి వెళితే నాకెందుకు, ఎప్పుడు వస్తే నాకెందుకు? ముందుగా వంట చేసి కూర్చుంటే చల్లారిపోతుందేమోనని అడిగాను అంది. మీ వంట చల్లారక ముందు తినాలనిపిస్తే ముందుగానే వచ్చేస్తాం. ఒకవేళ రావటం ఆలస్యమైతే చల్లారిపోయింది తింటాం. మిమ్మల్ని ఏమీ అనం, మళ్ళీ మళ్ళీ వేడి చేయమని మిమ్మల్ని విసిగించటం సరేనా? తాయారమ్మ సమాధానం చెప్పలేని ఆసక్తిరాలులా నిలబడి గుడ్లప్ప చెప్పి నా వైపు చూడసాగింది. నేను గిరుక్కున వెనదిరిగి చెప్పులు చప్పుడయ్యేలా నడుస్తూ గబగబా వచ్చి కారులో కూర్చున్నాను. బాబుగారు, తాయారమ్మ నాన్నగారి వెనక రాబోయింది. అమ్మాయి చెప్పిందిగా ముభావంగా అనేసిన నాన్నగారు కూడా నా వెనకే వచ్చేశారు. నేను ఊహించినట్టుగా కానీ ఆశించినట్టుగా కానీ ఆయన తయారమ్మతో నా తరపున నచ్చజెప్పడం కానీ అనునయంగా మాట్లాడకపోవటం కానీ జరగకపోవడంతో నాకు కాస్త చిత్రమేసింది. వీధుల్లో తిరుగుతున్న జనాన్ని, ఆ సందడిని, ఆ కోలాహలాన్ని చూస్తున్న కొద్దీ నా మనసంతా ఆవరించుకున్న చికాకు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా అంతమై శాంతి చిక్కసాగింది. ఎంతమంది జనం వీధులలో నవ్వుతూ తుల్లుతూ నిదానంగా హుషారుగా తిరుగుతున్న వేళల్లో
ప్రతి ఒక్కడికి ఏదో ఒక సమస్య ఉండి తీరుతుంది. అసలు సమస్యలు లేని జీవితం జీవితం కానే కాదు. అందులో రుచి లేనేలేదు. కానీ ఈ సమస్యలనేవి మన చేత అదుపు తప్పి పోనేకూడదు. వాటిలో చిక్కుకున్న మనం వాటికి లోబడిపోయి నిస్పృహ చెందే సమయం రాకూడదు. ఏనాటికైనా సరే వాటిని జయించి తీరాలి, కానీ అవి మనల్ని కబలించకూడదు. ఈత వచ్చిన వాడికి లోతు నీళ్ళలో దిగినప్పుడు ఉండే నిర్భయత్వం, తెగింపు, ధైర్యం మనిషికి కూడా జీవితంలో ఈ సమస్యల పట్ల ఉండి తీరాలి. సారథితో వివాహం నాకిష్టం లేదు, అతన్ని నాకు భర్తగా చేసి తీరాలని అమ్మ పట్టుబట్టి కూర్చుంది. అమ్మ నిశ్చయం చేసుకుందని నేను నీరసపడి కూర్చుంటే కలిగే ప్రయోజనం? ఏదో ఒకటి చేయాలి. నాకున్న తెలివితేటలకు పదును పెట్టుకుని ఎలాగో అలా తప్పించుకునే మార్గం వెతుక్కోవాలి. ఎంత విషాదం! కన్నతల్లితో వైరు రావటం అనేది ఎంత దౌర్భాగ్యం! నా ఆలోచనల వాసన నాన్నగారి మనసుకు సోకిందో ఏమో. మెల్లిగా తన చేయి జాచి నా చేతి మీద ఆనిస్తూ ఎంతో మృదువుగా అడిగారు, మీనా, నీకోటి చెప్పనా తల్లి? చెప్పండి. 1 కాదు 1000, 1,00,000 చెప్పాలి మీరు. నా మనసుని కొత్త రకమైన ఆలోచనలతో దించేస్తే తప్ప ఈరోజు నేను పొందిన ఆశాభంగం నుంచి తేరుకోలేను. చెప్పండి. మొట్టమొదటి ఏమిటది? ఈ ప్రపంచంలో నీ క్షేమం కోరేవాళ్ళు కానీ, నీ సుఖం కాంక్షించేవాళ్ళు కానీ, మీ అమ్మకు మించిన వ్యక్తి మరొకరు లేరని నువ్వు నమ్మాలి. నేను చప్పున తల తిప్పి ఆయన వైపు చూశాను. సందడిగా రద్దీగా ఉన్న రోడ్డు మీద జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న ఆయన నా వైపు తిరగకుండానే నిదానంగా స్పష్టంగా అన్నాడు, ఒక విధంగా ఆలోచిస్తే మీ అమ్మ మూర్ఖురాలే. నీ మనసుని సరిగ్గా గ్రహించటం లేదు. అది నేను ఒప్పుకుంటాను. కానీ అంత మాత్రం చేత మీ అమ్మ పట్ల గౌరవాభిమానాలు చెక్కు చెదరకూడదని నా కోరిక. నేను వెంటనే సమాధానం ఏమీ చెప్పలేదు. చెప్పటానికి ఏమీ తోచలేదు. తల తిప్పుకుని సందడిని గమనిస్తూ కూర్చున్నాను. హఠాత్తుగా మళ్ళీ నా మనసంతా ఎలానో అయిపోయింది. నాన్నగారు ఎప్పుడూ అంతే, నా వైపు అమ్మతో పోట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ నేను కాస్త ఏమాత్రం ఆవిడ పట్ల వ్యతిరేకత కనిపించినా నా ఆలోచనలు ఇట్టే పసిగట్టేసి నన్ను మందలిస్తూ కూతురుగా నా కర్తవ్యాన్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఏమంటావు మీనా? రెట్టిస్తున్నట్టుగా మళ్ళీ అడిగారు. ఏమంటాను నేను? ప్రేమ పేరుతో ఎల్లవేళలా హృదయంలో అంకుశం గుచ్చుతుంటే భరించడం కష్టం కదండి అన్నాను. కాదనటం లేదు నేను, కానీ ఆ బాధను సహించటానికి అలవాటు పడడమో లేక తప్పించుకోవటానికి ప్రయత్నమో చేయాలని అంటున్నాను. ఈ ప్రపంచంలో తల్లికి మించిన అద్భుతమైన సృష్టి ఇంకోటి ఏదీ లేనేలేదు మీనా. ముందు ముందు ఒకనాడు నీకు తెలుస్తుంది. 9 నెలలు తన గర్భంలో మోసి మరణయాతన గురయ్యి స్త్రీ సంతానానికి జన్మ ఇస్తుంది. ఆ తల్లిని తప్పుబట్టే హక్కు కానీ, కించపరిచే అధికారం కానీ ఏ సంతానానికి ఎప్పుడూ లేదు. సంతానం పట్ల తల్లి ఎలాగైనా ప్రవర్తించిని ఆమెను గౌరవించాల్సిన బాధ్యత మాత్రం ఎల్లవేళలా వీళ్ళ మీదే ఉంటూనే ఉంటుంది. నాన్నగారిలా పూర్తిగా అమ్మవైపు మాట్లాడడంతో నాకు చాలా